Toy, 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 toy. Dancing. Bye. Dancing. Lovely. La 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 la. Good morning, sir. Good morning. Good morning, sir. మూర్తి ఇట్రా. దేనికి రమ్మంటారు? రావు గారితో ఏదో మాట్లాడారు. వాళ్ళ కుక్కతో నువ్వేదో డ్యాన్స్ ఉంటే బుద్ధి లేకపోతే సరే. అయితే రావు గారు చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి సార్? అదే ఇప్పుడు నువ్వు చేతి చూపించిందే. డాన్స్ బ్రహ్మాండంగా చేసావని చెప్పారు కదా సార్. కంగారులో గంతులు, వణుకులో వంకర్లని. అదే తాళం తప్పకుండా చేసావట. అందులోనూ రకరకాల స్టెప్స్ అట. మాటలు ఏమిటి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏ మూర్తి, థ్యాంక్స్ వెళ్ళి రావు గారికి చెప్పు. వాళ్ళ కంపెనీ తరఫున తీయబోయే అడ్వర్టైజ్మెంట్ సినిమాకి నిన్ను రికమెండ్ చేశారు. ఏమిటి సార్? నిజమేనయ్యా, ఆయనే ఫోన్ చేసి చెప్పారు. ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తుడు. ఆ కంపెనీకి కిరీటం లాంటి వాడు. ఆయన చేత భేష్ అనిపించుకున్నావంటే ముందు ముందు ఆయన దగ్గర మంచి ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. అంచేత యాక్ట్ చేసేయ్. గుడ్ లక్. రాజు, మూర్తి అక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలుసురా? ఇవాళ ఆల్విన్స్ వారి షూటింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. ఏ టెలిగ్రామ్ వచ్చింది. వాళ్ళ బామ్మకి సీరియస్ గా ఉంది. వెంటనే రమ్మనమని భవనారాయణ గారు టెలిగ్రామ్ ఇచ్చారు. దిగవయ్యా బాబు, మా బామ్మ ఎలా ఉందో ఏమిటో. ఏడుకోండి పడా. బాబాయ్, బామ్మకు బాగాలేదని టెలిగ్రామ్ ఇచ్చావు. ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందో ఏమిటో. మా తల్లి ఊరేళ్ళు లక్షణంగా బతుకమ్మ. నరసింహబాబు గారా, దండాలండి. ఒరే నాన్న, వచ్చేసావా? రా బాబు రా. ఇదిగో ముసలయ్య, నా మనవడు వచ్చాడు నరసింహం. గుర్తున్నాడా? ఒరే నాన్న, మీ తాతగారు బతుకున్న రోజుల్లో ఈ ధనుర్మాసం వస్తే
పుట్టేడు ధాన్యం దానం చేసేవారు. రానన్న నీ చేత కూడా కొన్ని కొలు. ఇందాక నుంచి నువ్వు ఇస్తున్నావుగా, ఆ పుణ్యానికి ఏకైక వారసుని నాకు దక్కినట్టే. మా నాన్నే నా నీకే అంత బామ్మే. తృప్తిరా? నువ్వు పద. వాళ్ళకు కూడా వాడు ఇస్తాడు, నువ్వు పద. రేయ్, ఆయ్. నిండా కొలిచి అలాగేనే. ఆ. నువ్వు రామ్మా. ఆ? ఏమిట్రా? నీ కొట్లో బాగాలేదని తెలియరావా? బయట మత పెట్టి చూడవా? ఇంత పని చూస్తుంటే ఒరే పిచ్చి సన్నాసి, ఒరే అలా చావుకు పెడితే కాని లంకడానికి దిగదని ఎంత గుర్తు రాయచ్చుగా. ఎన్ని ఉత్తరాలు మీ బాబాయ్తో రాయించాను. ఒక్కదానికి నీ రాక గాని సమాధానం గాని ఏడ్చావా? ఎందుకు వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పిల్లలని ప్రాణం తీయడాక ఈ మరి చస్తాను. నన్ను కాబట్టి అలా ఇస్తున్నావు. మీ అమ్మా నాన్న బ్రతికుంటే ఈ పాటికి నీకు పెళ్లి చేసేవారు. మీ తాతయ్య బతుకుంటే ఈ పాటికి ముని మనవరాలని ఎత్తుకునేవారు. అప్పుడు నేను పళ్ళుడి జుట్టాలి, పట్టతలతో పిల్లల పుస్తకాలకు అట్లేసుకుంటూ కూర్చోవాలి. నువ్వు బానే ఉన్నావుగా, నేను వెళ్తున్నా. అరే, నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికట్రా నేను చూస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది. మరి ఎందుకేమిటి? ఆ గోవిందయ్య గారి విషయం మనం ఇక ఆటే బెట్టు చేయటం మంచిది కాదురా. ఇదిగో చూడు, 14,000 దాకా పలికాడు మొన్న. పలికిస్తే ఎందుకు పలకడు పాపం? ఇంతవరకు ఓ డిగ్రీ లేదు, ఓ పాడలేదు. అసలు నాకేముందని ఈ పలుకుళ్ళు? ఓరి పిచ్చి నాన్న, నువ్వు మగవాడివి కావటమేరా. పైగా తహసీల్దార్ గారి మనవడివి. వేతపది 14,000 ఏమిట్రా? నువ్వు ఇలా పరీక్షల్లో డిమ్కీలు కొడుతూ ఉండబట్టి గాని లేకపోతే ఆ బిఏ అన్న 2 అక్షరాలకి 2 పదులు గుంజేదాన్నిరా. అయితే ఈ జన్మకు కాదు. శాంతమ్మా, రారా. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మం అంటే శాంతి. అది నువ్వు ఆవిడతో వచ్చి నాకు టెలిగ్రామ్ ఇస్తావా? కంగారు పడి ఏమైందని అడిగితే పైగా నటిస్తావా? నటించడం కాదురా, జీవిస్తున్నాను. నువ్వు వచ్చేటప్పటికి లోపల మీ పిన్ని నిప్పులు పడుతోంది. ఒరే అబ్బాయి, అమ్మాయి సుఖంగా ప్రశ్నించిందా? మగ పిల్లాడేనా? కాదమ్మా, మళ్ళీ మైనస్సే. మైనస్ అండి బాబాయ్. అదేరా, ఆడపిల్ల. లక్ష్యంగా ఆడపిల్ల పుడితే ఆనందించక ఇప్పటికి ఆనందిద్దామని 6 సార్లు ఆశపడి 7వ సారి ఏడుస్తున్నారు. ఆడపిల్ల అంటే ఎప్పుడు మైనస్సేరా. దాన్ని పెంచాలా, చదువు చెప్పించాలా, అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చెయ్యాలా, ఆ తర్వాత పురుళ్ళు పుణ్యాలు చూడాలా. ఇదంతా అయ్యేసరికి ఏముంది, తల్లి తండ్రి ఖర్చు అయిపోతారు. సరే గాని నీ సంగతి ఏమిటి? ఎలా ఉంది ఉద్యోగం? ఉద్యోగం అంటే వెరీ గుడ్. అదేమిట్రా, ఎప్పుడు అడిగినా అలా నానుస్తూ సమాధానం చెప్తావే? 10 మంది మీ మనవడికి ఏం ఉద్యోగం అని అడుగుతున్నారు. ఆ పేరేమిటో చెప్పబోయితివి. ఇంతకీ ఏ ఉద్యోగం రా? ఏ ఉద్యోగం అంటే అది లక్షల మీద వ్యాపారం. నా చేతి మీద రోజు 10 మందికి అన్నం పెడుతుంటాను, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. అది నీకన్నీ మీ తాతగారు పోలికలే వచ్చారా నాన్న? ఆయన అంతే తహసీల్దార్గా. ఆయన చేతి మీద ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు, లేదంటే ఎంతమందికి అన్నం పెట్టించారు. ఏం బాగున్నారాయన? అవునమ్మా, ఆ రోజులే వేరు. ఎవరు? బుజ్జియా? బుజ్జి బుజ్జి. కూర్చో అన్నయ్య, అది నిద్రపోతుందిలే, తర్వాత తింటుంది. నువ్వు కూర్చో అన్నయ్య. నానా, మూర్తని రారా. బాబాయ్, ఏమిటిది? అవునరా, ఉన్న బాధలకి తోడు ఇదో రంపపుకో తెచ్చి పెట్టాడు రా దేవుడు. ఇంకా పచ్చతోరణాలు కట్టినట్టే ఉంది, పిల్లని కాపురానికి పంపినట్టే ఉంది. పట్టుమని 10 నెలలు తిరగలేదు, అంతా అయిపోయింది. ఏమిటో మా బాధలు చూడలేకది దాని బతుకు బుక్ అయిపోయేందుకు మేము ఇలా వెళ్ళవచ్చువలసిందే. పోనీ కాలేజీలో చేర్పిస్తే వాతావరణం మారినట్టు ఉంటుంది, మనసు కొంత ఇదిగానే ఉంటుంది. నిజమేనరా, ఆ రోజు మంచి మార్కులు వచ్చినా పై చదువులు చదివించలేకపోయారు. దీని చదువు పెరిగితే ఆ వచ్చేవాడిని ఇంకా పై చదువులు అని తీసుకురావాలని, కట్నం ఇంకా పెరుగుతుందని భయపడ్డాను. అది చదువుతాననే అంటోంది, కానీ ఏమిటి చేయటం? కంపెడు సంసారం, 2వ పిల్ల పెళ్లి చెయ్యాలి. అది జరిగేది కాదు. ఏమ్మా, నీకు కాలేజీలో చేరాలందా? ఉండి మాత్రం ఏం లాభం అన్నయ్య. నీకెవరన్నా తెలిసిన వాళ్ళుంటే చెప్పు, వంట చేసుకునైనా నా బ్రతుకు నేను బ్రతుకుతాను. చచ్చా, అవే మాటలమ్మా. నేను కాలేజీలో చేర్పించి నేను చదివిస్తాను. అమ్మా, ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది, కొంచెం ఆలస్యం అవుతుందో ఏమిటో.
నువ్వు పని చేయి, నువ్వు చెక్కు క్యాష్ చేసి సూపర్ బజార్కి వచ్చాయి, నేను సరుకులు అవి కట్టించి రెడీగా ఉంటాను. మీ దగ్గర చిల్లర ఉందా నాన్న? ఉంది ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, నెక్స్ట్ కౌంటర్. థ్యాంక్ యూ మేడం. ఇది ఆల్విన్ చెక్క అండి? అవునండి. మీరు ఆల్విన్ హీరో కదండి? అబ్బా, అడ్వర్టైజ్మెంట్ లో ఎంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. సింప్లీ సూపర్, సింప్లీ గ్రాండ్. మేడం, ఇందాక నుంచి మీరు సింప్లీ లుకింగ్. నా చెక్. ఓ ఐఎమ్ సారీ. డజంట్ మ్యాటర్. సారీ, ఇది క్రాస్ చెక్ అండి. ఇక్కడ మీకు అకౌంట్ ఉందా? ఐఎమ్ సారీ, లేదండి. ఓ సారీ. అయితే ఓ పని చేయండి, ఓ 10 రూపీస్ పెట్టి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయండి. అప్పుడు క్రెడిట్ చేసి క్యాష్ తీసుకోవచ్చు. ఓకే, ఫార్మ్స్. ఓ ఐఎమ్ సో సారీ అండి. మిమ్మల్ని తెలిసిన వారు, ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు లేరండి. మీరు నన్ను గుర్తుపట్టారుగా, మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేయండి. ఓ ఐఎమ్ సారీ, బ్యాంక్ కంప్లైంట్ కదండి, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఎక్స్ట్రీమ్లీ సారీ. డజంట్ మ్యాటర్. ఎక్స్ట్రీమ్లీ డోంట్ బి సో సారీ. సారీ. ఐఎమ్ సో ఇట్స్ ఆల్ సారీ. రైట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను సైన్ చేయనా అండి? ఐఎమ్ సారీ, నేను ఎవరో మీకు తెలుసా అండి? ఆవిడేదో మీరు హీరో అని చెప్పారు కదా. అవునండి, సింప్లీ ఫెంటాస్టిక్, సింప్లీ బ్యూటిఫుల్. సైన్ చేయండి. చూసారు ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మీరేం భయపడకుండా సింపుల్ సైన్ చేసేయండి. ప్లీజ్ సైన్. లవ్లీ, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్.